ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది కూడా లవ్ బర్డ్స్ అనేది ఒక 2 పేర్స్ అనేది ఇంటికి తెచ్చుకుంటారండి. 2 పేర్స్ ఇంటికి తెచ్చిన తర్వాత ఏంటంటే ఏదో కొన్ని కారణాల ద్వారా ఏంటంటే ఒక ఫీమేల్ కానీ లేదంటే ఒక మేల్ కానీ చనిపోవడం జరుగుద్దండి. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు ఒక మేల్ చనిపోయింది అనుకోండి, మీ దగ్గర అనేది 2 ఫీమేల్స్ ఒక మేల్ ఉందనుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే భయ్య ఈ 2 ఫీమేల్స్ ఈ 1 మేల్ అనేది పర్ఫెక్ట్గా బీడింగ్ అవుతాయి లేదంటే ఒక బీడింగ్ అయినా సరే ఈ 2 ఫీమేల్స్ అనేది ఎక్స్ అనేది పిల్లలు చేస్తాయని చెప్పేసి మనల్ని అయితే అడగడం జరుగుతుంది. దాని గురించి నేను వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో పూర్తిగా చూడండి, మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీరు అనేది అలా బీడింగ్ చేయొచ్చా చేయకూడదు అనేది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి. ఫ్రెండ్స్, ఫస్ట్గా మన అనేది లవ్ బర్డ్స్ అనేది ఎందుకు పిలుస్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే చాలా గాఢంగా అయితే ప్రేమించుకుంటాయండి. మీరు చూస్తే మామూలుగా వేరే బర్డ్స్ ఇప్పుడు కూడా ఎంత క్లోజ్గా ఎంత బాగా ప్రేమగా అయితే కనిపించవు మీకు అనేది. ఒకవేళ కనిపించినా సరే మీకు ఏంటంటే మహా అయితే ఒక 2 నిమిషాలు లేదంటే 1 నిమిషం. కానీ ఈ లవ్ బర్డ్స్ అనేది ఏంటంటే కంటిన్యూగా అనేది ప్రేమ అనేది అలాగే ఉంటుంది. ఒక జతకు అనేది నేను చెప్పేది ఒక జత అంటే జత కడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇప్పుడు వైట్ కలర్ వచ్చి మేలు, మీకు గ్రీన్ కలర్లో అండ్ ఎల్లో కలర్ కనిపించింది ఏంటంటే ఇది ఫీమేల్. చూస్తున్నారు ఎంత చక్కగా ప్రేమించుకుంటున్నాయి అనేది. దీన్ని బట్టి లవ్ బర్డ్స్ అనేది చాలా ఇష్టంగానే పిలుస్తూ ఉంటారు చాలామంది కూడా. కానీ చాలామందికి తెలియకూడదు ఏంటంటే ఇప్పుడు 2 పేర్స్ తెచ్చుకుంటారు. 2 పేర్స్ తెచ్చుకున్న తర్వాత ఏమవుతుందంటే ఒక మేలు ఒక ఫీమేల్ జత కడతాయి, నెక్స్ట్ ఇంకో మేలు ఇంకో ఫీమేల్ జత కడతాయి. కానీ ఇందులో ఒక ఫీమేల్ కానీ మేల్ కానీ చనిపోయింది అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే దానికి రీప్లేస్ చేయరు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు 4 గంటలు ఒక ఫీమేల్ చనిపోయింది అనుకోండి, వెంటనే మళ్ళీ మీరు తీసుకొచ్చి ఇంకో ఫీమేల్ వేసుకోవాలి. ఎలా వేసుకోకంటే ఈ చక్కగా బీడింగ్ అయిపోతాయి. ఈ 3 ఉన్నాయి కదా, 3 ఉంటాయి హ్యాపీగా బీడింగ్ అయిపోతాయి కదా. కొంతమంది అతి తెలివితేటలు ఏంటంటే ఒక మేల్ తీసుకొచ్చి 2 ఫీమేల్కి వేసేస్తే చక్కగా పిల్లలు చేసేస్తాయి కదా, ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఈ 2 ఫీమేల్స్ ఎక్స్ వేస్తాయి. ఒకవేళ పొరపాట్లకి అయితే బీడింగ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు కాలం కలిసి వస్తే బీడింగ్ అయిపోయింది అనుకోండి, కానీ ఈ 2 ఫీమేల్స్ కూడా చక్కగా ఎక్స్ వేస్తాయి. కానీ ఎక్స్ మాత్రం పిల్లలు చేయవు, డెఫినెట్గా పిల్లలు చేయవు. ఎందుకు పిల్లలు చేయవంటే అసలు పిల్లలు చేయడం కారణం ఏంటంటే వీళ్ళకి అనేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీటి ప్రాబ్లం ఏం కాదండి, కానీ సృష్టి ప్రాబ్లం. ఎలాగంటే ఇప్పుడు ఒక ఫీమేల్ ఒక మేల్ జత కట్టిన తర్వాత ఫీమేల్ ఎక్కువ 24 అవర్స్ కూడా ఎక్కువ 24 అవర్స్ నుంచి ఎక్కువే ఉంటుంది పాప. అది అలాగే ఎందుకంటే 24 అవర్స్ నుంచి ఎక్కువ ఉంటే ఎందుకంటే మీకు అనేది ఇది గుడ్లు పెట్టిన దగ్గర నుంచి పిల్లలు చేసినంత వరకు కూడా ఆ కుండనే ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే ఫుడ్కి అంటే ఒకవేళ ఫీమేల్ ఒకవేళ ఫుడ్ కొంచెం ఎక్కువగా కావాలనుకోండి, మేల్ సరిగ్గా పెట్టకపోతే అప్పుడు ఫీమేల్ కొండ దిగి కిందకు వచ్చి అది ఫుడ్ తినడం, నెక్స్ట్ దానికి మోషన్స్ అది బాత్రూమ్ కానీ గీతలు కానీ అన్నీ చూసుకొని మళ్ళీ కొండలోకి వెళ్ళిపోద్ది. కానీ మిగతా టైంలో ఎప్పుడు కూడా బయట కూర్చోదు. ఇంకా 24 గంటల కొండలోనే కూర్చుంటుంది. ఎందుకు కొండలో కూర్చుంటుంది? గుడ్ల కోసం కూర్చుంటుంది. ఆ గుడ్ల కోసం కూర్చున్నట్టు ఏంటంటే 99% మేలే తీసుకెళ్ళి ఫుడ్ పెట్టాలి. ఒకవేళ గుడ్ల మీద ఉన్నప్పుడు ఫుడ్ పెట్టకపోయినా సరే పిల్లలు వచ్చిన తర్వాత కూడా అయినా సరే ఈ మేలే తీసుకెళ్ళి పిల్లలకి నెక్స్ట్ ఈ ఫీమేల్కి ఫుడ్ పెట్టాలి. ఆ ఫుడ్ పెట్టవలసిన పని అంతా కూడా మేల్ది. ఇప్పుడు అలాంటిది మీ దగ్గర 2 ఫీమేల్స్ ఉన్నాయి అనుకోండి, 2 ఫీమేల్స్ ఎక్సైజ్ అనుకోండి, ఒక మేల్ ఉందనుకోండి, ఎవరో తీసుకెళ్ళి పెడితే చెప్పండి ఒకసారి. ఉదాహరణకి ఇప్పుడు ఒకళ్ళు తీసుకెళ్తే ఇంకోళ్ళు గొడవ, ఇంకోళ్ళు తీసుకెళ్తే ఇంకోళ్ళు గొడవ. ఇది చాలా టఫ్గా ఉంటుంది. ఎలాగుంటుందంటే కొన్ని సందర్భాలు అంటే ఫీమేల్ పొడి తీసుకుంటాయి, కొన్ని సందర్భాలు అంటే దాని గుడ్లు ఇది లాగద్ది, దీని గుడ్లు అది లాగద్ది. నెక్స్ట్ మనకనేది మేల్ వీక్ అయిపోద్ది. ఎందుకంటే మేల్ 2 నెలలకి ఫుడ్ పెట్టాలి, నెక్స్ట్ మేల్ ఇంక కంటిన్యూగా రెస్ట్ ఉండదు. కానీ కొన్ని మంది అంటారంటే భయ మా దగ్గర అవుతుంది అంటే అవుతే మాత్రం చేయొద్దు. అలాగా డెఫినెట్గా జత కంపల్సరీ వేసుకోవాలి. మేలు చనిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. ఈ ఫీమేల్ ఫైటింగ్ చేసుకునే ఒకేసారి మేలు కూడా తిరగబడవచ్చు. దీనివల్ల మీకు అర్థమైంది అనుకుంటున్నా. కొంచెం క్లారిటీ అనేది మీకు చెప్పాలంటే ఎంతకంటే క్లారిటీగా నేను చెప్పలేను. ఒక ఫీమేల్ ఉంటే ఒక మేల్ ఉంటే చక్కగా పర్ఫెక్ట్గా బీడింగ్ అయ్యి చక్కగా ఫుడ్ తినిపించుకొని చక్కగా హెల్తీగా పిల్లలు పెంచుతాయండి. ఎలా కాకుండా మీకు అనేది 2 ఫీమేల్స్ పెట్టుకొని మీరు ఒక మేల్ వేస్తే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి మీకు అనేది. నెక్స్ట్ ఏంటంటే చక్కగా హెల్తీగా పిల్లలు కావాలన్నా సరే చక్కగా మనం బీడింగ్ చేయించుకోవాలన్నా సరే చక్కగా అనేది అవి హెల్తీగా అంటే మనం కొని తెచ్చుకుంటాం కదండి. కొని తెచ్చుకున్న తర్వాత హ్యాపీగా హెల్తీగా ఉండాలంటే మాత్రం కంపల్సరీ జతల ప్రకారం వేసుకోవాలండి మన అనేది. ఇప్పుడు 4 మేలు తీసుకొచ్చి పెంచుకుంటే అది బాగోదు. మీకు మరీ చెప్తున్నాను, లవ్ బర్డ్స్ని ఎప్పుడు కూడా మనం జతగానే కొనుక్కోవాలి. మీకు చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా సరే మీకు జతగానే అమ్ముతారు ఎవరైనా సరే, షాప్స్లో కానీ లేదంటే పెట్ షాప్స్లో కానీ లేదంటే మామూలుగానే ఎక్కడైనా ఎక్కడైనా సరే మీరు జత కొని తెచ్చుకోవాలండి. జత కొని తెచ్చుకుంటే మీకు అనేది ఈజీగానే చక్కగా అనేది అంటే మీరు చిన్నపిల్లడు తెచ్చుకున్నా సరే కొంచెం ఎదిగిన తర్వాత అయినా సరే అవి చక్కగా పర్ఫెక్ట్గా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత బీడింగ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ పెడితే పిల్లలు చేస్తాయి. మీరు సింగిల్ తెచ్చుకుంటే మాత్రం ఎటువంటి యూజ్ అయితే ఉండదు. బట్ ఆ సింగిల్ తెచ్చుకుంటే మాత్రం మనకే పాపం. ఎందుకంటే ఒక జీవి అనేది ఒక మామూలు మీకు తెలియదు ఎగిరే పక్షులు ఎప్పుడు కూడా జతగానే ఉంటేనే బాగుంటుంది అది. ఎందుకంటే సింగిల్గా మనం ఉంచామనుకోండి
ఇప్పుడు మామూలు పక్షులు మనం లోన కేజీలు వేసి పెంచడమే పెద్ద తప్పు అది, పాపం అది. కానీ అలాంటిది సింగిల్ పెంచామనుకోండి ఎడుతూ బాధపడతాయి. ఎందుకంటే వాటి బాధ అనేది మనకు తెలియదు కదా. దాన్ని బట్టి ఎవరన్నా ఒకవేళ మీ దగ్గర ఇంకా సింగిల్గా బోర్డు ఏమైనా ఉంటే మాత్రం దానికి కంపల్సరీ జత అయితే వేయండి. జత వేస్తేనే అందంగా ఉంటాయి, జత వేస్తేనే హ్యాపీగా హెల్తీగా ఉంటాయి. చాలామంది అంటూ ఉంటారు మా బజ్జీ అనేది అలా నీరసంగా ఉంటుంది భయ అంటే దాని జత లేకపోతే ఎప్పుడు నీరసంగానే ఉంటుంది. కంపల్సరీ జత అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీరు అనేది ఏంటంటే 2 మేల్స్ వేసుకుని ఒక ఫీమేల్ వేసుకున్నాం భయ్యా, ఒకవేళ 2 ఫీమేల్స్ వేసుకుని ఒక మేల్ వేసుకున్నాం, ఒక మేల్ వేసుకుని 2 ఫీమేల్స్ వేసుకున్నాం అంటే మాత్రం కుదరదు. కంపల్సరీ జత వేసుకోవాలి. జత వేసుకుంటేనే పర్ఫెక్ట్గా మనకు అనేది బీడింగ్ అయ్యి ఎగ్స్ పెట్టి పిల్లలు చేస్తాయండి. బీడింగ్ మనకు కావాలంటే పర్ఫెక్ట్గా జత అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక మేల్ తీసుకొచ్చి 10 ఫీమేల్ మీద వదిలేద్దామంటే అది అవదండి. ఇది మాత్రం బర్డ్స్ అయితే అసలు పని అవ్వదు. కొన్నిసార్లు అంటే అవి పొడుచుకొని చచ్చిపోతాయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం అర్థమైతే కంపల్సరీ మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వీడియోస్గా మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా రాబోయే వీడియోస్ అనేది చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా బోర్డ్స్ సంబంధించిన వీడియోస్ చాలా అయితే మన ఛానల్లో ఉన్నాయండి. అవి కూడా చూడండి, మీకు కంపల్సరీ ఉపయోగపడతాయండి ఒకవేళ బోర్డ్స్ పెంచే వాళ్ళకి మాత్రం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.